హలో, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది మా తోటలో ఉన్న చిక్కుడు తీగ. మా చిక్కుడు తీగ అయితే చాలా గుబురుగా అయితే వచ్చేసింది, చాలా ఎక్కువగా వచ్చేసింది. మా చెట్టుకి కాయలు కూడా వచ్చేసాయి. కొన్ని కాయలు ఇలా పైన ఉన్నాయి. చెట్టు నిండా పూత అయితే వచ్చేసింది. ఈ పువ్వులు, ఈ కాయలు చూస్తుంటే మనసుకైతే చాలా సంతోషంగా ఉంది. మనం పెంచి పెద్ద చేసిన చెట్టు మనకి ఫలాలను ఇస్తుందంటే మనకు చాలా హ్యాపీ కదా. నేను పెంచిన ఈ చెట్టు ద్వారా నాకు కూరగాయలు, ఫ్రెష్ కూరగాయలు, మరి గింజలు, లడ్డుగా ఉండే గింజలు నాకు ఇష్టము. మార్కెట్లో తెచ్చిన కూరగాయలలో చిక్కుడుకాయలలో మెయిన్గా గింజలు అయితే ఉండవు. అందుకని నాకు మార్కెట్ నుంచి చిక్కుడుకాయ తేవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. తోటలో పండించుకొని తినడమే నాకు చాలా ఇష్టం. ఈ చిక్కుడు తీగలు కాకుండా నేరుగా భూమి మీద ఉండి కాసే చిక్కుడు తీగ కూడా ఉంటుంది, కానీ దానికి అంత ఎక్కువగా కాయలు అయితే రావు. తీగకు మాత్రమే, తీగ ఎక్కువగా బారుతుంది, పొదగా చాలా ఎక్కువగా కాయలు వస్తాయి. మన తీగ అంతా మన ఇంటి నిండా బాగా పారింది. దానికి ఇప్పుడే పువ్వులు వస్తున్నాయి, పువ్వుల నుంచి కాయలు కూడా వస్తున్నాయి. కాయలు చాలా బాగున్నాయి, గింజలు కూడా బాగా పోసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అయితే పురుగు అయితే లేదు, దేవుడి దయ వల్ల మన తోట అంతా ప్రశాంతంగా ఉంది. ఇలాగే మనకు మంచి దిగుబడి వచ్చి మంచి చిక్కుడుకాయలు కాయాలని, ఆ చిక్కుడుకాయలు మా పిల్లలకి నేను వండి పెట్టాలని సంతోషంగా ఈ పురుగు మందు లేని ఈ చిక్కుడుకాయల్ని నా చేతులతో నేను తెంపుకొని నేను వండుకొని తినాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ చిక్కుడు తీగ పూలు చూడండి, కాయలు చూడండి. ఈ చిక్కుడు తీగ అంతా బాత్రూమ్ మీదుగా మీరు చూస్తున్నారా కదా ఫ్రెండ్స్, తెల్లగా పూలు అయితే వచ్చేసినాయి. ఈ పూలల్లో గిత్త పిలికలుగా పడే చిక్కుడుకాయ గింజలు అయితే కనిపిస్తున్నాయి. చిక్కుడుకాయ పిందెలు, కొన్ని చిక్కుడుకాయలు అయిపోయినవి. ఫస్ట్ కాసిన చిక్కుడుకాయల్ని మనకి సెంటిమెంట్ కదా, దేవుడికి పెడతాను. ఫస్ట్ కాసిన చిక్కుడుకాయలు ఇలా పిరికెడన్నీ వెళ్ళినాయి. ఆ పిరికెడు కాయలు తెంపేసి దేవుడికి అయితే పెట్టేసుకున్నాను ముందుగా. మనకి ఇప్పుడు తెంపే కాయలన్నీ దేవుడికి పెట్టేసి దండం పెట్టుకున్నాను. మంచి దిగుబడి రావాలి. నా చిక్కుడు చెట్టు చాలా కాయలు అయితే కాయాలి, నాకు ఎలాంటి లోటు ఉండకూడదు ఈ చిక్కుడుకాయలకి అని చెప్పేసి అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా చిక్కుడు తీగ చూశారు కదా, మా కాయలు